అన్న సైంధవ్ సినిమా అయితే ఒక మంచి పవర్ఫుల్ పవర్ ప్యాక్ యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా అని అయితే చెప్పుకోవచ్చు అన్న. సినిమా వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉందన్న సినిమా అయితే. కానీ వెంకీ గారి క్యారెక్టర్ అంటారా అమ్మ, సినిమా ఫైటింగ్స్ ఉన్నాయన్న, మామూలు ఫైటింగ్స్ కాదు. కొన్ని కొన్ని రియలిస్టిక్గా ఉన్నాయి, కొన్ని కొన్ని సర్కాస్టిక్గా ఉన్నాయి. అంటే బుల్లెట్ బుల్లెట్ ఇక్కడ పై నుంచి వెళ్తే కింద నుంచి రావడం ఏందన్న, ఇది మరీ అంత సైకో ఇదమ్మా. ఎంత డైరెక్టర్ పేరు సైకో అయితే, క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ పేరు సైకో అయితే, మరి ఇలా సైకోలాగా సినిమా తీస్తారా? కానీ వెంకీ గారు అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు, ఒక మంచి సోషల్ మెసేజ్ ఇచ్చిండు. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో యూత్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ ఇటు మాఫియా, గన్స్, డ్రగ్స్ వాటి సైడే వెళ్ళకుండా చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడం మాత్రమే అనేది చూపించింది అన్న సినిమాలో. మంచి మెసేజ్ ఉంది, మీరు చూడండి. కానీ సంక్రాంతికి వచ్చే సినిమా కాదు. ఒక సంక్రాంతికి సినిమా వస్తే ఎలా ఉండాలి, ఆటలు పాటలు డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ ఇవన్నీ ఉండాలి. కానీ సినిమాలో అవన్నీ లేకుండా యాక్షన్ సీన్స్, ఫైటింగ్ సీన్స్ అవన్నీ ఉన్నాయి. మన ప్రతి స్టూడెంట్, ప్రతి విద్యార్థి, ప్రతి ఫ్యామిలీ ఒక్కసారి చూడాల్సిన సినిమా ఇది. మంచిగా ఉంది. కానీ చెప్పేది ఏంటంటే ఒకటి తక్కువైందని చెప్తున్నా కదా అన్న, సినిమాలో ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ ఇవన్నీ తక్కువైందన్న. చూడండి అన్న సినిమా మీరు. నార్మల్గా రిలీజ్ అయితే హిట్ అవుతుంది అన్న. కానీ సంక్రాంతి అందుకని కానీ వెంకీ మామ అంటే మనం వెంకీ మామ కామెడీ టైమింగ్, ఆ కామెడీ టైమింగ్ వేరేలాగా ఉంటుంది రా బాబు. ప్రమోషన్స్లో కూడా చూసినాం, కామెడీ వేరేలాగా ఉంది. సినిమాలో మాత్రం కామెడీ లేదు. థ్యాంక్ యూ. అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఇందులో ఏమవుతుందంటే రైటింగ్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పుడు మనము ఇలాంటిదే ఖైదీ చూసాము, మనం ఖైదీ సినిమా చూసాము, తర్వాత విక్రమ్ చూసాము. ఈ విక్రమ్ రెండు మిక్స్ అయినట్టు కనిపిస్తుంటుంది. ఇందులో ఏమవుతుందంటే స్పైన్ మస్కులర్ అట్రోపీ అనే సిండ్రోమ్తో బాధపడుతుంది అమ్మాయి అని చెప్పారు. దానికి బాధపడుతున్నప్పుడు ఇప్పుడు దానికి ఎందుకు బాధపడుతున్నది అన్నది ఒక కొంచెం ఇంకా ఎక్కువ చూపెడితే బాగుండేది. దానికి కాజ్ ఏందన్నట్టు ఇప్పుడు ఆయన యాక్చువల్లీ డాక్టర్ కాబట్టి ఆ వ్యాధి ఎలా వస్తుందని చెప్తున్నా కూడా రేపు పిల్లలకు ఇప్పుడు అది యాక్చువల్లీ ఏంటంటే స్పైన్ మస్కులర్ సిండ్రోమ్స్ ఏంటంటే మన జంక్ ఫుడ్స్ వల్ల, దానివల్ల కొంచెం న్యూట్రియన్స్ వల్ల కొంచెం ఎరిటరీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. అంటే జెనెటిక్స్ పేరెంట్స్ నుంచి వచ్చే కూడా వీక్గా కొన్ని డెవలప్ కానీ జీన్స్ వల్ల కొన్ని వస్తుంటాయి అనమాట. అలా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు అందులో కొంచెం చెప్పారు ఏమైనా జీన్స్ వల్ల ఇట్లా కొన్ని జీన్స్ డెవలప్ కాక అవుతుంది, ఇంజక్షన్ వల్ల జీన్స్ వస్తుంది, అది ఒక చిన్న టైప్లో వెళ్ళిపోయింది. కానీ అలా కాకుండా కొంచెం చేసుకుంటుంటే ఇంకా టెక్నికల్, ఎందుకంటే ఈజ్ ఎ డాక్టర్, ఈయన డాక్టర్ లాగా చూసుకొచ్చినప్పుడు ఇంకెక్కువ డెవలప్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు అర్జున్ రెడ్డిలో అర్జున్ రెడ్డిలో మన సందీప్ వంగారెడ్డి గారు ఆయన కూడా ఫిజియోథెరపిస్ట్ కాబట్టి అందులో అర్జున్ రెడ్డిలో ఒకటి అంటాడు, ఈరన్కి కట్ అయినప్పుడు చిన్న ఇట్లా లెగ్ కట్ అయినప్పుడు గ్లాస్ వల్ల కూర్చుకున్నప్పుడు వాళ్ళందరూ స్టిచ్చింగ్ చేయడం పోయినప్పుడు హీరో వచ్చి అర్జున్ రెడ్డి ఇచ్చి చెప్తాడు, ఆ అమ్మాయి చిన్న ఏజ్కి ఎందుకు కట్ కావాలి, అసలు ఆటోమేటిక్ ఆటో వీల్ అయితే ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. అలా ఒకసారి టెక్నికల్గా ఇలా కూడా కొంచెం చూపెడితే శైలేష్ కొన్న గారు ఇంకా బాగుండేది. ఇందులో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఫైట్స్ బాగున్నాయి, కానీ ఇంకా మోర్ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే వెంకటేష్ ఈజ్ అన్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అతను వెంకటేష్ అంటేనే భయపడుతున్నారు. అలాంటిది మన కేజీఎఫ్ లాగా ఒక హై ఎలివేషన్ ఇచ్చినప్పుడు దానికి మనము అతను ఒకటి కార్టెల్ అని ఒక వరల్డ్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఇప్పుడు ఒక క్రియేట్గా ఒకటి మన చంద్రప్రస్థాన్ని ఒక వరల్డ్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఏముందంటే విలన్స్నిజం కూడా ఎక్కువ చూపెడుతున్న కొద్దీ అతన్ని స్టాప్ చేయాలంటే కూడా పెద్ద సైన్యం ఉంది అని చెప్పి చూపెడుతున్నా కొద్దీ సెకండ్ పార్ట్ వరకు క్లైమాక్స్ వరకు వచ్చినా కూడా చాలు, అది చాలా బాగుండేది. నేను ఇప్పుడు నెక్స్ట్ టైం అనుకుంటున్నానంటే ఇప్పుడు మన శైలేష్ కొన్ని గారికి సెకండ్ పార్ట్ ఉన్నప్పుడు ఈసారన్న విలన్స్ చాలా పెద్ద, అంటే ఇప్పుడు విలన్స్ అంటే ఇప్పుడు అందరు అట్లా దించడం అని కాదు, మీరు సౌత్ బాలీవుడ్ కానీ ఎక్కడి నుంచే తీసుకోరండి. కాకపోతే ఏంటంటే మీరు ఒక